Lung infections lo most common infection enti? It can be bacterial, viral, fungal or anything. పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ ఇది జస్ట్ నార్మల్ కోల్డ్ లేకపోతే ఇది లంగ్ ఇన్ఫెక్షన్ అని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవచ్చు? సో కోల్డ్ జనరల్ గా వచ్చేది ఫస్ట్లీ విత్ అలర్జీ. సో ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలా ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతూ ఉంటాయి. ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేసే టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆల్టిట్యూడ్కి వెళ్ళాక డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అవుతుంది, కఫ్ అవుతుంది, ఇయర్స్ క్లోజ్ అవుతుంది, నోస్ క్లియర్. అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇంకా రిస్క్ లో ఉన్నట్టు అంటారు? వాళ్ళ ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది అండ్ దే నెగ్లెక్ట్ ద సింప్టమ్స్. Fridge also, that storage also creates listeria bacteria. Avoid milk. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత అండ్ ఉమెన్ కూడా ఇప్పుడు స్మోక్ చేస్తున్నారు. a lot because women by default they think that they are more they take stress more than a man. మీ బాడీ మిమ్మల్ని ఫుడ్ తో కాపాడుతుందని అన్ని changes when your body is taking and you are inducing more smoking, more alcohol on it, you are aging more. లంగ్ డిసీజెస్ లో కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ లో ముఖ్యంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి? చాలా మందికి అసలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది తెలియదు. చాలా మంది పేషెంట్స్ వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఒక వింత ప్రాబ్లం కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన ఒక వింత థింగ్ కానీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నేను అందుకే ఇది చేశాను అట్లా ఏమైనా ఉన్నాయా? ఎక్కువ డోస్ రాయకండి మళ్ళీ ఏమన్నా అవుతుంది. హాయ్ హలో వెల్కమ్ టు ఆదాన్, నేను చైతు. ఈరోజు మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రిషికా గారు ఉన్నారు. కామన్గా ఈ మధ్య మనం బాగా చూస్తున్న కేసెస్ లంగ్ ఇన్ఫెక్షన్స్. అసలు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి, అలా లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటి డౌట్లన్నిటి కూడా ఆన్సర్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ రిషికా గారు. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థాంక్ యూ. హౌ ఆర్ యు? చాలా బాగున్నానండి. దట్స్ నైస్. సో మనం ఈరోజు లంగ్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. సో లంగ్ ఇన్ఫెక్షన్స్లో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ ఏంటి? సో లంగ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ టూ టైప్స్ అండి. లైక్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుంది, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చేసి ఇట్ విల్ కమ్ టు ద నోస్, మౌత్ అండ్ థ్రోట్. లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చేసి లంగ్స్ కి వచ్చేస్తుంది అండ్ ఈవెన్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఆల్సో. సో జనరలీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇనిషియల్ గా ఎవరికైనా స్టార్ట్ అయ్యేది కామన్ కోల్డ్ తోట స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఆర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ, ఎక్స్పోజర్ ఎక్కువ, ఇట్ లీడ్స్ టు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఆల్సో. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ అని అనుకుంటే అయితే it can be bacterial, viral, fungal or anything and it can be extensive to the diseases and furthermore. ఓకే, సో పిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ ఇది జస్ట్ నార్మల్ కోల్డ్ లేకపోతే ఇది లంగ్ ఇన్ఫెక్షన్ అని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవచ్చు? సో కోల్డ్ జనరల్ గా వచ్చేది ఫస్ట్లీ విత్ అలర్జీ ఇష్యూస్ లో వస్తుంది. లైక్ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ ఎక్స్పోజర్ ఆర్ వేరే వాళ్ళకి ఎవరికైనా కోల్డ్ కఫ్ ఉన్నా యూ గెటింగ్ ఎక్స్పోజ్డ్ ఆర్ యూ ఆర్ ట్రాన్స్మిటింగ్ ద డ్రాప్లెట్స్ అలా అని ఉంటుంది. అండ్ ఈవెన్ ఫుడ్స్ కొన్ని పెస్టిసైడ్స్ ఉంటాయి విచ్ ఇస్ నాట్ వాష్ ప్రాపర్లీ, నాట్ కుక్ ప్రాపర్లీ. సో దాని వల్ల కూడా కొన్ని అలర్జీ వల్ల స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ అలర్జీ సింప్టమ్స్ మనం రికగ్నైజ్ చేయకుండా ఇఫ్ యూ నాట్ గెటింగ్ ప్రాపర్ ప్రికాషన్స్ ఆర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే స్లోలీ ఇట్ లీడ్స్ టు ది ఇన్ఫెక్షన్. సేమ్ ఈవెన్ ఇన్ ద కిడ్స్ అండ్ అడల్ట్స్ ఇద్దరికి అలానే ఉంటుంది సేమ్, బట్ ఇమ్యూనిటీ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. హౌ దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ అండ్ హౌ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్. సో ఒకటే ఫ్యామిలీలో ఇఫ్ దెర్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ అండ్ ఈవెన్ యంగ్ పీపుల్ ఆల్సో దేర్ ఇస్ డిఫరెన్స్. వై? బికాస్ వీళ్ళ ఇమ్యూనిటీ వేరే, వాళ్ళ ఇమ్యూనిటీ వేరే. సో ద ఎక్స్పోజర్ లైన్, ద అలర్జీ కెన్ టర్న్ ఇంటూ ఇన్ఫెక్షన్ వెరీ ఈజీలీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రికాషియస్ ఆర్ అన్ట్రీటెడ్. సో మనం ఆ కామన్ కోల్డ్ ఎప్పుడైతే వచ్చింది అనుకుంటామో, సో ఎస్పెషల్లీ కిడ్స్ లో వాళ్ళు స్కూల్ కి వెళ్తారు కాబట్టి అక్కడ మల్టిపుల్ పీపుల్ ని చూస్తారు కాబట్టి అక్కడ నుంచే మనం ఇనిషియల్ కేర్ తీసుకోవాలి. లైక్ గివింగ్ దెమ్ నార్మల్ యాంటీ అలర్జిక్, లేదంటే అవాయిడింగ్ దెమ్ గోయింగ్ ఎక్స్పోజ్ టు ద పీపుల్ హు ఆర్ సిక్ ఆర్ వేరింగ్ మాస్క్. అండ్ ఇంటికి వచ్చాక ఒకసారి స్టీమ్, మరీ నోస్ బ్లాక్ ఉన్న, హెవీ రన్నింగ్ నోస్, అండ్ మళ్ళీ సిక్ ఉన్న వాళ్ళని ఊరికే బయటకి ఎక్స్పోజ్ చేయడం, కోల్డ్ ఎయిర్ కి ఎక్స్పోజ్, కోల్డ్ ఫుడ్ ఇవ్వడం, యూ షుడ్ అవాయిడ్ దట్. సో అది ఇట్ విల్ సబ్సైడ్ ఇట్ ఈవెన్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలా ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే కామన్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అండ్ దానికి ఎలా రెమెడీస్ తీసుకోవాలి? సో ఇన్ దిస్ సీజన్ వి సీ మేజర్లీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్
సో అది అన్ఫార్చునేట్లీ ఇట్ కాంట్ డిటెక్ట్ ఇన్ ద రిపోర్ట్స్ ఆల్సో. ఎర్లియర్ గా మనం ఏ కఫ్ కోల్డ్ వచ్చినా కోవిడ్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. బికాస్ పోస్ట్ కోవిడ్ చాలా మందికి ఇమ్యూనిటీ డిఫరెంట్ గా బేస్ అయింది ఆఫ్టర్ టేకింగ్ ద వ్యాక్సిన్స్, ఆర్ పీపుల్ ఆర్ బీయింగ్ వెరీ కాషియస్. అంటే ముందే జాగ్రత్త పడి, పీపుల్ అందరు తెలుసు ఫీవర్ వస్తే డోలో వేసుకోవాలి, కోల్డ్ వస్తే మాంటెకెల్సీ వేసుకోవాలి. సో డాక్టర్ వరకు వచ్చే సిచ్యువేషన్ లేదు, కానీ డిఫరెన్సియేషన్ తెలియదు దేనికి ఎందుకు వేసుకుంటున్నాం, ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాం. సో పీపుల్ కి అదే ఇన్ఫెక్షన్ కి వచ్చేసరికి అందరు యాంటీబయాటిక్ వేసుకుంటారు. ఈవెన్ దెర్ ఆర్ కండిషన్స్ వేర్ యాంటీవైరల్స్ ఇవ్వాలి, లైక్ వైరల్ కండిషన్స్ ఆర్ ఫంగల్ కండిషన్స్. ఫంగల్ గ్రోత్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రమ్ ఇయర్స్ ఆర్ నోస్ ఆర్ థ్రోట్ నుంచి. సో అది చాలా మంది డిటెక్ట్ చేసుకోరు, బట్ ర్యాండమ్లీ దే టేక్ లాట్ ఆఫ్ పిల్స్ అండ్ అది ట్రీట్ అవ్వకపోయేసరికి దే కమ్ డౌన్ టు అస్. సో అది నార్మల్ ది కాస్త స్టేజ్ 1 స్టేజ్ 2 కాస్త ఇట్ విల్ గో ఇన్ టు ద మోస్ట్ సివియర్ స్టేజ్ వేర్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు రిలీవ్. ఓకే, సో ఇన్ఫెక్షన్స్ అనేది మేజర్లీ ఈ సీజన్ లో చూసేది వైరల్, బట్ ఇట్ కెన్ బి ఈవెన్ బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఆల్సో. అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా డిసీజెస్ ట్రిగర్స్ అవుతాయి. ఓకే, సో ఈవెన్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా లంగ్ ఇన్ఫెక్షన్స్ మీద? డెఫినెట్లీ. సో ఏమవుతుందంటే వెన్ యూ నో దట్ యు ఆర్ సెన్సిటివ్, ఇప్పుడు కొందరు బాడీస్ ఆర్ సెన్సిటివ్ టు డస్ట్, కొందరు బాడీస్ ఆర్ సెన్సిటివ్ టు సైనసైటిస్, లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్, క్రానిక్ ఇయర్. కొందరికి ఈవెన్ హెడ్ బాత్ చేసినప్పుడు కూడా ఇయర్స్ బ్లాక్ అయ్యి దే గెట్ ఇన్ఫెక్షన్స్. they ignore it initially and they put some safety pins అవి ఇవి పెట్టి ఇది చేస్తారు, ఇంకా ట్రిగర్ చేస్తారు దాన్ని. or if you're having a nose block, continuous nasal sprays చేస్తారు. So these are all also one kind of a triggering factor. ఇది కాకుండా next triggering factor comes with smoking and exposing continuously to dust or coal or any kind of smoke. ఇంట్లో కూడా చాలా మంది నేను స్మోక్ ఎక్స్పోజ్ కాను అని అంటారు, కానీ ఇఫ్ యూ సీ ఈవెన్ కుకింగ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్మోక్, బికాస్ కాన్స్టెంట్ థిక్ ఎయిర్ వస్తుంటుంది. ఇంకోటి అగరబత్తి, పీపుల్ డోంట్ రికగ్నైజ్. ఆ గంటలు అది డూ పూజలు బిఫోర్ గాడ్, అది ఏం తెలియకుండానే ఆ ఎయిర్ అంతా అక్యూములేట్ అయ్యి, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ లో. అండ్ చేసే పూజలు కూడా వాళ్ళే, దే సిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ 1 hour లైక్ దట్. కాన్స్టెంట్ ఎక్స్పోజర్ టు ద స్మోక్ దట్ ఆల్సో బ్లాక్స్ alveoli, అంటే ఎయిర్ బలూన్స్ అంటాం, అది బ్లాక్ అవ్వడం వల్ల కూడా ఇట్ విల్ ట్రిగర్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. దాని కాస్త కఫ్ వస్తూ ఉంటుంది, సో ఇట్ విల్ ఎక్స్టెన్సివ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేసే టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, సో ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్, ఫస్ట్ వీ షుడ్ నో మన సెన్సిటివిటీ ఏంటి మన బాడీలో, వెదర్ వీఆర్ సెన్సిటివ్ టు డస్ట్ ఆర్ కోల్డ్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్కి వెళ్తున్నాం, ఏ కైండ్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్కి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. If you know that you are allergic to few things, better always carry an anti-allergics. ఎందుకంటే కొందరికి ఒక certain altitude వరకే they can handle it. ఇంకో altitude కి వెళ్ళాక difficulty in breathing అవుతుంది, కఫ్ అవుతుంది, close their ears close అవుతుంది, nose close అవుతుంది, severe headaches వస్తాయి. So when they want to go to such things, priorly take a doctor consultation if your severity is bad. మైల్డ్ గా ఉంటుందంటే వేరింగ్ మాస్క్, బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, ఆర్ పీపుల్ హు ఆర్ స్మోకింగ్ జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అండ్ ఎవరైనా కఫ్ కోల్డ్ ఉన్నా కూడా వాళ్ళ నుంచి కొంచెం అవాయిడ్ చేయడం. అండ్ వాటర్ కూడా బెటర్ టు టేక్ అ సీల్డ్ బాటిల్, బికాస్ దట్ కంటామినేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఆల్సో ఛాన్సెస్ ఆఫ్ ట్రిగరింగ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఇప్పుడు బాగా నిమోనియా కేసెస్ బాగా ఎక్కువైపోయినాయి అన్నారు. సో ఎవరు అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఇంకా రిస్క్ లో ఉన్నట్టు అంటారు? ఓకే, సో న్యూమోనియా అనేది వి సీ రైట్ నౌ సిచ్యువేషన్ లో రెయినీ సీజన్ లో, వింటర్ సీజన్ లో ఎక్కువ చూస్తాము. సో ఇట్ డిపెండ్స్ ఈవెన్ ఆన్, అంటే స్టేజ్ అని అనుకొస్తే ఏజ్ కి వస్తుంది. సో ఈవెన్ కిడ్స్ లో చూస్తున్నాం, ఎల్డర్లీస్ లో కూడా చూస్తున్నాం. ఎల్డర్లీలో ఎక్కువ రిజిడ్ న్యూమోనియా చూస్తాం, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది అండ్ దే నెగ్లెక్ట్ ద సిమ్టమ్స్. వాళ్ళు దగ్గుతున్నారు, నైట్ అంతా దగ్గుతున్నారు, రేపు మార్నింగ్ నేను దగ్గట్లేదు కదా అయితే బాగానే ఉంది, సో దే ఇగ్నోర్ దర్ సిమ్టమ్స్. అదే మన కిడ్స్ విషయంలో అలా తీసుకోం. ఈవెన్ దే ఆర్ కఫింగ్, వి గెట్ స్కేర్డ్ దట్ అరే ఇస్ కఫింగ్, సో ఇమిడియట్లీ ట్రీట్మెంట్స్. సో ఈ హ్యూజ్ డిఫరెన్షియేషన్ వల్ల, నెగ్లిజెన్స్ వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల పేషెంట్స్ ఆర్ ల్యాండింగ్ ఇంటూ స్టేజ్ 3, స్టేజ్ 4 న్యూమోనియాస్. సో ముందే ఎర్లీ ట్రీట్మెంట్, ఇన్వెస్టిగేట్ చేసుకుంటే ఎర్లీ ట్రీట్మెంట్ అవుతుంది, లేట్ ఇన్వెస్టిగేట్ చేసుకుంటే లేట్ ట్రీట్మెంట్ అవుతుంది. సో ద సేమ్ థింగ్ కాన్సెప్ట్, సింపుల్. సో మనం ఎప్పుడైతే న్యూమోనియా వస్తుంది అని అన్నప్పుడు ద సింపుల్ సైన్స్ ఉంటాయి, లైక్ ఫీవర్ రావడం, కోల్డ్ రావడం, కఫ్ రావడం, చెస్ట్ కంజెషన్ ఉండడం, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. వెన్ యూ నో ది సైన్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఫర్ 2 or 3 days, బెటర్ కన్సల్ట్ డాక్టర్. అండ్ ఇఫ్ యూ నో మీకు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్న ఇంట్లో, నేను ఎక్కడికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, ఐఎమ్ టేకింగ్ స్టీమ్, ఐఎమ్ టేకింగ్ దట్ మెడికేషన్, దిస్ మెడికేషన్, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ it is different. But you know when it is not getting resolved within 3 days annappudu risk తీసుకోవద్దు. Better consult a specialist so that they'll help you out and you won't suffer for longer time. Okay, so pneumonia ఉన్న వాళ్ళు
ఫుడ్స్ తీసుకునే దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? Okay, so foods వచ్చేస్తే generally in this season it's always preferable to take warm food and fresh food. నిన్న కుక్ చేసింది మొన్న కుక్ చేసింది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి it's not good because fridge also, that storage also creates listeria bacteria a lot. So already కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నదాన్ని ట్రిగర్ చేస్తుంది and people don't heat it. And మీ కోల్డ్ ఉన్నప్పుడు జనరల్లీ కోల్డ్ ఫుడ్ తీసుకోదని అందరూ అంటారు because it triggers your small nervous system లోపల. వెంటనే నోస్ బ్లాక్ రావడం, స్నీజెస్ రావడం అనేది మొదలవుతుంది. సో అవాయిడ్ టేకింగ్ కోల్డ్ ఫుడ్ ప్రయర్లీ, దెన్ అవాయిడ్ టేకింగ్ ఈవెన్ ఫ్రూట్స్ ఫర్ అ వైల్ బికాస్ దానివల్ల నంజు రావడం, లైక్ స్పుటమ్ ఆఫ్ ఫ్లెమ్ అది రావడం, అండ్ ఈవెన్ దే డోంట్ వాష్ ఇట్ ప్రాపర్లీ. ద లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ అవన్నీ వేస్తుంటుంది దాని మీద. ఇఫ్ యూ నాట్ క్లీనింగ్ ఇట్ ప్రాపర్లీ అది కూడా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. సో దట్ క్రియేట్స్ మోర్ బ్యాక్టీరియల్ స్పేస్ ఇన్ యువర్ బాడీ. So fruits avoid chedam and cold food avoid chedam, getting exposed to cold weather or air, and smoking of course, and even avoid milk. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత మిల్క్ అనేది బాడీకి లాక్టోస్ ఇంటాలరెంట్ వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అండ్ థర్డ్ థింగ్ ఇట్స్ నాట్ గుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పుటమ్ ఆఫ్ లమ్ దట్ క్రియేట్స్ మూడ్. ఓకే, సో స్మోకింగ్ విషయానికి వస్తే అది లంగ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? Okay, smoking is a thing where ante adi chala I don't suggest any patient to smoke at least one cigarette a day because man general ga cheptane వాళ్ళు they'll take 2 or 3 packs. Doctor చెప్పారు తీసుకున్న డాక్టర్ వల్ల 90 ml ఏమన్నా వేసుకో. So I generally don't suggest them. But కొందరు ఏంటంటే I appreciate few people they smoke in a limit, but again they do lifestyle modifications like healthy strict diet maintain చేస్తారు, intermittent fastings చేసుకుంటారు according to their lifestyle, and even workouts చేస్తారు, which they balance out. Even I wonder when I see people who chronically smoke, వాళ్ళ exercise normal ఉంటాయి, but in few people ఇంకో sector చూస్తే there are low socio-economic class or lower middle classes who are daily wages, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి stress buster smoking and alcohol. Once they go to work, even వాళ్ళు ఒక 22 to 3 hours కూర్చోకుండా వర్క్ చేసి they feel like having a smoke. అదేమవుతుంది, you are exposing over dust over there, again you going and smoking, you are not having food since morning, so only triggering factors. Your immunity is bad, your exposure is bad, and upon that you are inducing it bad. So you should never pile upon. మీకు తెలుసు మీకు స్మోకింగ్ చేస్తున్నట్టే లిమిటెడ్ అన్నట్టు ఉంటుంది, బట్ I don't even suggest that because ఇప్పుడున్న అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్స్, ఇప్పుడున్న లాట్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ఫుడ్స్ ఆర్ లైక్ వాటర్ కానీ ఏది కానీ ఇస్ నాట్ అ సజెస్టబుల్ థింగ్. లైక్ మీ బాడీ మిమ్మల్ని ఫుడ్ తో కాపాడుతుంది అని నేను చెప్పలేదు. లాట్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ లో కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్స్. ఏది నమ్మొచ్చు, ఇఫ్ యూ సోక్ ఇట్ యూ సీ థిక్ కలర్ కమింగ్ అవుట్. సో దేని నమ్మొచ్చు. అందుకనే అన్నెసెసరీ ఎందుకు స్మోకింగ్ చేసుకొని ఆల్కహాల్ చేసుకొని, వై డూ యూ వాంట్ టు స్పాయిల్ ఇట్ మోర్ రాదర్ దాన్ స్టేయింగ్ it away and getting rid of it. And mali de-addiction is a big process. De-addict avadam inko pedda process. Addiction is different, de-addiction is something which is different story. అవును. సో ఎవరైతే స్మోకింగ్ మానేస్తారో వాళ్ళకి ఇమీడియట్ గా పాజిటివ్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి అని కొన్ని స్టడీస్ చూస్తున్నాం అన్నమాట. నిజమేనా అది? సో అకార్డింగ్ టు దిస్ ఇనిషియల్ గా positive results of course we see internal ga they feel little bit respiration బాగుంటుంది, sleep cycle బాగుంటుంది, and focusing బాగుంటుంది, aggression రాదు, behavioral changes are very good. But ఇంకో విధంగా చూస్తే because of sort withdrawal symptoms in the life, they get more irritated. వాళ్ళు స్మోక్ చేయలేదు పొద్దున, and they can't take the stress. వాళ్ళు స్మోక్ చేసే స్ట్రెస్ ఇస్ జస్ట్ లైక్ టీ. టీ is also a kind of an addiction for many people. ఆ టీ తీసుకుంటే ఎలా నాకు అసలు హెడేక్ ఉండదు, బట్ ఐ ఫీల్ హెడేక్ ఈజ్ రిలీవ్. జస్ట్ దట్ కెఫిన్ ఇక్కడ నికోటిన్ ఎట్లనే ఇక్కడ కెఫిన్ స్పైక్ అంతే. సో సేమ్ థింగ్ ఐ సే ఇక్కడ కూడా మన అడిక్షన్ చేసుకుంటప్పుడే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళు ఆలోచించరు. జస్ట్ ఇన్స్టింక్ట్ వల్ల ఇవాళ నాకు స్ట్రెస్ వచ్చింది అండ్ స్మోక్ చేయాలి. ఈవెన్ ఇన్ మూవీస్ ఆల్సో దే సే ద సేమ్ థింగ్. హీరో ఎందుకు అలా స్మోక్ చేస్తున్నట్టు ఈజీ అండర్ స్ట్రెస్ అంతే, దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఓవర్ దేర్. సో అన్నెసెసరీ ప్రమోషనల్ థింగ్స్ అవి. సో ఈవెన్ పీపుల్ థింక్, ఈవెన్ ఇప్పుడు యంగ్ ఏజ్ ఎంత మంది చూస్తున్నాం హూ ఆర్ స్మోకింగ్. At my age or at my elderly age, they smoke post 20-25 years. Now I see even 10 years smoking without parents notice. Yeah, వాళ్ళని చూస్తేనే చెప్పొచ్చు they are smoking అనేది. And women కూడా ఇప్పుడు స్మోక్ చేస్తున్నారు. A lot because women by default they think that they are more they take stress more than a man.
And few women are there where they can balance both. ఇప్పుడు ఎంతమంది who are doing financially good and also personal life good, they balance, they don't smoke. But ఇక్కడ అలా కాదు. ఇప్పుడు నేను వాళ్ళకన్నా, and they feel it like a style. స్మోకింగ్ అట్లా ఫ్యాగ్ కొట్టడం, ఇది అది చేయడం అనేది ఒక స్టైల్ లా ఫీల్ అవుతుంది. అండ్ సోషలైజింగ్, the other thing is socializing. If you don't smoke, you are not into that group, you're not into that thing, so they avoid you. So అవి కూడా ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. సో ఉమెన్ కి ఎందుకు ఇంకా డేంజర్ అంటే every 10 years, every decade of women's life, the body changes. మీరు menarche తీసుకోండి, pubertal age తీసుకోండి, pregnancy, marriage, and then menopause. Every 10 years your body keeps changing. Post delivery, postpartum, any changes when your body is taking, and you are inducing more smoking, more alcohol on it, you are aging more. Aging more until your lifespan is decreasing a lot. So which is not good for women in all the stages, and you are giving an example to your next generation. ఎక్కువ మెన్ కన్నా women ని చూసే ఇది చేస్తారు, తను చేసినప్పుడు నేను ఎందుకు చేయను అని. సో దట్ ఇస్ రియల్లీ అ బ్యాడ్ థింగ్. ఓకే, సో కరోనా ముందు అండ్ కరోనా తర్వాత లంగ్ డిసీజెస్లో కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఓకే, సో కరోనా ముందు పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ బ్యాడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్. చాలా మందికి అసలు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది తెలియదు. కానీ కరోనా తర్వాత ఏమన్నంటే అందరికి ఓవర్ నాలెడ్జ్ అయిపోయింది. లైక్ ఫీవర్ వస్తే డోలో తీసేసుకుంటాను, కోల్డ్ వస్తే మాంటెకెల్సీ తీసేసుకుంటాను. పీపుల్ ఆర్ లైక్ టూ మచ్ ఇన్ టు దట్. అంతేగాని కండిషన్ తగ్గట్టు తీసుకోవాలనేది పీపుల్ లెఫ్ట్ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ బాడీ పెయిన్ ఆర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ స్టమక్ పెయిన్, దే టేక్ ఓన్లీ డోలో. దే డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్. సో ఎందుకు తీసుకుంటున్నాం, ఎందుకు అవసరం అనేది రీసెర్చ్ ఉంటుంది. The other thing is like Google knowledge. It's good to have Google knowledge. It's good to have knowledge about it. తెలుసుకోవడం తప్పు కాదు, బట్ వెదర్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ ఆర్ నాట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఎంత వరకు దిస్ ఇస్ ఎఫికసీ ఇన్ మై బాడీ అది తెలియకుండా జనాలు కోవిడ్ గురించి ఎవరైనా ఏదైనా చెప్పినా, లైక్ ఎక్కడైనా ఏదైనా పోస్ట్ చూసినా, పీపుల్ బ్లైండ్లీ ఫాలో ఇట్. జస్ట్ లైక్ కషాయం, ఐ హావ్ సీన్ పీపుల్ కోవిడ్ అప్పుడు కషాయం అయితే విపరీతంగా తాగి సివియర్ అసిడిటీ ఇష్యూస్ తో వచ్చిన వాళ్ళని నేను చూసాను. సో ఒక ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవుతున్న కొద్దీ ఇంకో ప్రాబ్లమ్ కి ల్యాండింగ్ ఇన్ టు ఇట్. అండ్ పీపుల్ టుక్ రా ఇదేంటి పపాయా లీవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లేట్లెట్స్ తక్కువైనా, అండ్ సమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద నోస్ అండ్ ఆల్, ఇవన్నీ ప్రాక్టీసెస్ చేశారు. కానీ పీపుల్ తెలియదు. నోస్ నుంచా? యా, నోస్ నుంచి ఆల్సో దే హావ్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్స్, కైండ్ ఆఫ్ ఆయుర్వేద, సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అలా తీసుకున్నారు. సో దట్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు లైఫ్. So those are all our myths and there are some disbeliefs. Okay, so ippudu em avutundante, as every sector lo people are also aware of their medical thing, and even in every corporate offices they have put mandatory that ee test lu cheyinchukone raavali, especially the lung. ముందు లంగ్స్ ఉండేది కాదు, ముందు ఎక్స్రేస్ అసలు ఉండేది కాదు. ఓన్లీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ వైరాలజీ, హెచ్ఐవి ఇది ఉన్నాయా లేదా ఇవే ఉండేది. నౌ ఇట్ బికేమ్ వెరీ మ్యాండేటరీ టు గెట్ ఈవెన్ చెస్ట్ ఎక్స్రే, బికాస్ lung infections are very much easily exposed. So corona tarvata I see good things, I see bad things also, but bad things unna, bad practices unna vallu inka ade perception lo migilipoyaru. Ipu na daggara kuda patients vachinappudu they only tell me the treatment with their half knowledge. So it is very difficult to convince them. So we should be very smart enough that this is the process, this is the thing which you have to do. While convince aithane they'll follow, or else they'll follow the old practices. సో మనం చేసేది మనం చేయాలి, వి కాంట్ పుష్ ఎనీబడీ టు డూ దిస్. సో మీ దగ్గరికి ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన ఒక వింత ప్రాబ్లం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన ఒక వింత థింగ్ కానీ, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది నేను అందుకే ఇది చేశాను, అట్లా ఏమైనా ఉన్నాయా? సో వింత ప్రాబ్లం కన్నా ఐ విల్ బి వండర్ దట్ దే నెగ్లెక్ట్ ఇట్. అంటే 1 వీక్ నుంచి ఫీవర్ వస్తుంది, 1 వీక్ నుంచి కఫ్ వస్తుంది, చిన్నదే లే అనుకున్నాను, ఇగ్నోర్ చేశాను, కషాయం తాగాను, స్టీమ్ తీసుకున్నాను, అండ్ ఐ హావ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఐ హావ్ డిడ్ బాత్ ఫర్ 3 to 4 days. Yeah, these kind of things they tell me, like what they actually, అంటే కండిషన్ గురించి కాదు, వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసుకుంటారు. మోర్ థింగ్ ఏంటంటే నా కంఫర్ట్ లో నేను ఉండాలి. నాకు ఇప్పుడు నేను టాబ్లెట్స్ తీసుకోవడం అనేది వాళ్ళు పాయిజన్ తీసుకున్నంత ఫీలింగ్ ఇస్తారు. ఎక్కువ డోస్ రాయకండి మళ్ళీ ఏమన్నా అవుతుంది అని అంటే, యూ డూ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఎట్ హోమ్ అండ్ యూ కమ్ హియర్ అండ్ ఆస్క్ మీ రైట్, డోంట్ గివ్ మీ డోస్. పానీపూరి తింటారు, మోషన్స్ అవుతాయి, కానీ ఇక్కడికి వచ్చి ఎక్కువ ఇవ్వకండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. సో వాట్ షుడ్ వి టెల్ టు ద పేషెంట్స్? ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కౌన్సిల్ ఆల్సో. మీరు తిన్నదే బయట విచ్ ఇస్ సంథింగ్ కంటామినేటెడ్, యూ కేమ్ విత్ మోషన్స్ అండ్ వామిటింగ్స్, ఇప్పుడు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్స్ ఇవ్వమంటే లైక్
ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ దెమ్ ఆల్సో. అంటే మాకు అనిపిస్తుంది కదా, వచ్చిందే మీరు ఆ ప్రాబ్లమ్ తో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీ టాబ్లెట్స్ గురించి చెప్తున్నారా అని. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ అదర్ ప్రాక్టీసెస్ వాట్ ఐ హావ్ సీన్ ఇస్ వి టెల్ దెమ్ అ కోర్స్, 3 days కోర్స్, 5 days కోర్స్, 7 days కోర్స్ అనేది ఉంటుంది. వాడు 2 days లో తగ్గిందంటే ఆపేస్తారు, నాకు తగ్గిపోయింది ఆపేస్తారు. కరెక్ట్ దే విల్ కమ్ ఆఫ్టర్ 4 to 5 days అయితే మీరు ఇచ్చిన టాబ్లెట్స్ అసలు పని చేయలేదు. ఫస్ట్ క్వశ్చన్ ఆల్వేస్ మైండ్ విల్ బి అసలు మీరు వేసుకున్నారా, నాకు తగ్గింది సెకండ్ డేకే నేను ఆపేసాను. వాట్ షుడ్ ఐ టెల్? లైక్ ఎవ్రీ టాబ్లెట్ విల్ హ్యావ్, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కూడా ఇంత లైఫ్ మ్యాన్ అనేది రాసే ఇస్తాం కదా, హాఫ్ లైఫ్ ఇంత ఉంటుంది, ఇన్నిసార్లు ఇవ్వాలి, ఎందుకు గివ్ అ కోర్స్ అకార్డింగ్లీ. దే డోంట్ టేక్ ఇట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే డూ సమ్ కైండ్ ఆఫ్ స్టన్స్ విత్ ఇట్. హాఫ్ టాబ్లెట్ తీసుకోవడము, లేకపోతే 1 dose స్కిప్ చేయడము. అండ్ మళ్ళీ దే కమ్ అండ్ బ్లేమ్ us that మీరు రాసిన మెడిసిన్స్ అసలు పని చేయలేదు, గివ్ అ స్ట్రాంగ్ డోసేజ్. Okay, fine. We can't fight about it. Okay, fine అని చెప్పి అదే మెడికేషన్ వేరే బ్రాంచ్ లో సో అదొకటే డిఫరెన్స్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? రైట్ నౌ ఇప్పుడున్న దానికి డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు మరీ క్రౌడ్ ఏరియాస్. ఎందుకంటే క్రౌడ్స్ లో వాళ్ళు చూడడానికి నార్మలే ఉంటారు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్నీజింగ్ అవుట్, that droplet frequency can go up to 10 to 20 meters. Okay. At least 10 meters. Okay, అంత ఉంటుంది. మన కోవిడ్ అప్పుడు కూడా చాలా మంది అట్లాంటి పోస్టులు పెట్టడం అవి చూసాం. సో అండ్ పీపుల్ డోంట్ వాష్ ఆర్ శానిటైజ్. అప్పుడేమో ప్రతిదానికి శానిటైజ్ చేసేవారు, ఇప్పుడు నోబడీ ఈస్ డూయింగ్ దట్. సో ఇఫ్ యూ టచ్ ఎనీథింగ్ ఆర్ అండ్ scratch your nose or something, you're directly getting exposed. So hygiene maintain firstly. Then avoid crowd areas. If you're going to crowd areas also, cover your nose and mouth, mask veskoda. And once you come back home, remove all your clothes, wear fresh clothes, wash your hands and legs. That is actually one old practices cheppalante. These things are old practices. Manam cheyadam marchipoyi we are doing all different practices right now. And next thing is whoever is sick, try to little bit be away from them and even counsel them that take treatment privately. సో ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ ఇప్పుడు మన అబ్రాడ్ లో ఉన్నట్టు ఒకరి ఇద్దరు ఇంట్లో ఉండరు. మన ఇంట్లో అట్లీస్ట్ మినిమం 6 to 7 members ఉంటారు. ఈవెన్ ఇఫ్ వన్ ఇస్ ఎఫెక్టెడ్ ఇన్ దిస్ సీజన్, ద అదర్ పర్సన్ విల్ బి ఈజీలీ ఎఫెక్టెడ్. దట్ ఈస్ మోర్ కామన్ ఇన్ యంగ్ ఏజ్ అంటే పిల్లల్లో అండ్ ఓల్డ్ ఏజ్ లోనే ఎక్కువ ఎక్స్పోజర్ చూస్తారు. అండ్ ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది, ఇప్పుడు నేను ఎందుకు వచ్చి చూపించుకోవాలి. సో దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇస్ బీయింగ్ multiplied. So dan valla better avoid crowd areas, better don't take much of cold or carbonated drinks. Chaala mandi gontu pattestadi after they drink some kind of cool drink, they come down and say the same comment. And outside food and ee fruits kuda edan తీసుకున్నా better wash it thoroughly, wash it twice or thrice, or put some salt or vinegar and wash it neatly, so you can consume it later or peel off and consume it. Unnecessary ga direct తీసుకోవడం, wash చేయకుండా hands hygiene ఉండవు. Those create a lot of exposure. So thank you so much Rishika garu for your valuable information today, and lung infections గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పారు. Thank you so much. Thank you so much. It was really nice meeting you. Thank you. Good interaction. I hope this helps everybody. Yeah. Okay, thank you so much.